ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్. నేను మీ కె విజయభాస్కర్. దానిలో 4000 టన్నుల ఫ్లై యాష్, దాన్నే పాండ్ యాష్ అని కూడా అంటారు. ఆ యాష్ ఏం చేస్తారంటే తీసుకెళ్ళి మన సిమెంట్ పరిశ్రమల్లోనూ లేదా ప్రైవేటు పరిశ్రమలు, ఇటుకరాయ పరిశ్రమల్లోనూ, రాళ్ళు తయారు చేసే పరిశ్రమను వాడతారు ఈ ఫ్లై యాష్. దీని రవాణా కోసం ఇద్దరు తెలుగు తమ్ముళ్ళు, తెలుగు అంటే ఒక ఆయన పాత తెలుగు, పాత వైఎస్ఆర్సీపీ, పాత కాంగ్రెస్ ఆదినారాయణ రెడ్డి గారు, ఆయన ఈ పక్కనే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. ఇద్దరు మామూలు ఫైటింగ్ కాదు, బూడిద కోసం అద్భుతమైన ఫైటింగ్ చేస్తున్నారు. ఇద్దరు కొట్టుకునే స్థితికి వస్తే, రోడ్డు మీదకి వస్తే ఎస్పీలు, సిఐలు, పోలీసులు మొత్తం కాపలా కాసే పరిస్థితి. పెద్ద రాద్ధాంతమే చేశారు, కొట్టుకునే కార్యక్రమం చేశారు. తాడిపత్రి నుంచి లారీలు వస్తే ఊరుకోనని చెప్పేసి ఆదినారాయణ రెడ్డి, తాడిపత్రి నుంచి లారీలు వెళ్ళి మేము తీసుకురాకపోతే ఫ్లై యాష్ని దీని సంగతి తేలుస్తాం అని ఆయన ఎస్పీకి లెటర్ రాశారు డైరెక్ట్గా. అసలు ఆదినారాయణ రెడ్డి ఎవరు, ఆయనకి ఏం సంబంధం, ఆయన ఏ పార్టీ, నేను తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటి నుంచి ఉన్నాను అని. దీంతో పెద్ద గందరగోళం అయిపోయింది. గందరగోళం అయిపోతే ఏం చేశారండి, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరికి పంచాయతీకి పిలిచాడు. నిన్నే పాపం ఆదినారాయణ రెడ్డి వచ్చాడు, మన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు రాలా, ఏం చేస్తావు చేసుకోమన్నాడు. నేను రానన్నాడు. ఇది చివరికి చంద్రబాబు నాయుడు గారు కూటమి తమ్ముళ్ళు ఆదాయం కోసం కుస్తీ పడుతుంటే, అరాచకాలు చేస్తుంటే, వారి మధ్యన పంచాయతీలు పెట్టే స్థాయికి దిగజారి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు చేసిందని చెప్పేటటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కానటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంత దారుణంగా రాష్ట్రంలో ప్రతిదానికి ఎల్ఎం ట్యాక్స్, లోకల్ ఎమ్మెల్యే ట్యాక్స్, వ్యాపారం చేయి లోకల్ ఎమ్మెల్యేకి ట్యాక్స్ కట్టాల్సిందే. ఎల్ఎం ట్యాక్స్ లేకోకుండా ఏ నియోజకవర్గంలో అయినా ఏ వ్యాపారస్తుడైనా వ్యాపారం చేస్తున్నాడా? ఇది నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? నారా చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించడం లేదా? లోకేష్ గారు ప్రోత్సహించడం లేదా? మొత్తం ప్రభుత్వ పరిపాలన అంతా గాలికి వదిలేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీద పడ్డారు, అరెస్టులు చేస్తున్నారు. అవినీతి అక్రమాలకు మాత్రం అంతు లేకోకుండా పరిపాలన చేసేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగజారిపోయి అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అదే కాదు, ఈ ఆదినారాయణ రెడ్డి గారు వాళ్ళ నియోజకవర్గంలో ఆదానికి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టుని కట్టేదానికి రిత్విక్ కన్స్ట్రక్షన్స్ అంటే సీఎం రమేష్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళది ఒక కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఆయన దాన్ని సివిల్ వర్క్స్ ప్రారంభిస్తుంటే, డైరెక్ట్ సివిల్ వర్క్స్ ఎలా ప్రారంభిస్తావు, మా ఎమ్మెల్యే గారికి డబ్బులు కట్టాల్సిందే అని ఆదాని కంపెనీ అయినా సీఎం రమేష్ కంపెనీ అయినా సరే డబ్బులు కట్టండి మేము ఒప్పుకోము, కప్పం కట్టండి మేము ఒప్పుకోము అని చెప్పి దాని మీద దాడి చేసి అక్కడ దౌర్జన్యం చేసి ఆ సామాన్ అంతా పాల్గొట్టారు. అది ఒక పంచాయతీ. వాళ్ళిద్దరు బీజేపీని, మళ్ళా బీజేపీ అయినా జనసేన అయినా తెలుగుదేశం అయినా క్యాష్ కొట్టందే పని కాదు అనేటువంటి పరిస్థితుల్లోకి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యులు విరుచుకు పడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం నేతి బీరకాయలు నెయ్యిలాగా కోస్తా ఉన్నాడు. అన్ని సొరకాయలు కోసినట్టుగా కోసేటటువంటి మార్గం చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితిని మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్య ఎన్నికలకు ముందు చెప్పారు కదా, సంపద సృష్టిస్తా అని. సంపద సృష్టించడం కాదు, సంపద సృష్టించుకుంటాం అంటున్నారు ఎమ్మెల్యేలందరూ. మేము సంపద సృష్టించుకుని మేము దోచుకుంటాం తప్ప రాష్ట్రానికి సంపద సృష్టించేటటువంటి పనే లేదు అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉన్నది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా.